హాయ్ గైస్, నేను ఇవాళ చైనీస్ ఎగ్ నూడిల్స్ అయితే తయారు చేయబోతున్నాను. దానికోసమని ఫస్ట్ వాటర్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ వాటర్ బాయిల్ చేసుకుని నూడిల్స్ అయితే ఉడకబెట్టుకోవాలి కదా, సో దానికోసం వాటర్ అయితే పెట్టుకుంటున్నాను. వాటర్ కాగాక అందులో నూడిల్స్ వేసి ఉడకబెట్టుకుందాం. వాటర్ అయితే బాయిల్ అయిపోతుంది అనమాట. అందులో మనం నూడిల్స్ అయితే వేసేసుకుందాం. నేను 2 వేసుకుంటున్నాను. ఇవి బాగా ఉడకనిద్దాం. ఈ విధంగా అయితే ఉడికిపోయినాయి అనమాట. ఈ విధంగా ఉడికిన తర్వాత స్ట్రైనర్ లో వేసుకుని వడగట్టుకుందాం వీటిని. నూడిల్స్ కి బాండీ అయితే పెట్టేసుకున్నాను. పొయ్యి వెలిగించుకుంటున్నాను. అందులో ఒక గరిట ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, ఒక 2 మీడియం సైజ్ క్యాప్సికమ్లు, సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ క్యారెట్ 2, చిన్న క్యారెట్లు తీసుకున్నాను అందుకనే 2 వేసుకున్నాను. ఒక లాంగ్ గా కట్ చేసుకున్న ఒక 6 బీన్స్. ఇవన్నిటిని కూడా టాస్ చేసుకోవాలి బాగా. నేను ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇవి కొంచెం మగ్గనిద్దాం. ఆ విధంగా టోస్ట్ చేసుకున్న నేను 4 ఎగ్స్ అయితే ఇలా బ్రేక్ చేసుకుని అంతా కూడా ఇలా బీట్ చేసుకున్నాను అనమాట. ఇది కూడా ఇందులో వేసేసుకున్నాం. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకున్నాం. దీన్ని బాగా కలుపుకున్నాం. ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్స్ టమాటా సాస్, ఒక 2 స్పూన్స్ చిల్లీ సాస్, 2 స్పూన్స్ సోయా సాస్ ఈ క్వాంటిటీకి వేసుకుని దీన్ని మళ్ళీ బాగా టోస్ట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను. టమాటా సాస్, చిల్లీ సాస్ అన్ని వేసాం కాబట్టి ఇంకా డైరెక్ట్ ఇలాగే తినేయచ్చు. స్పైసీ చైనీస్ ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.